హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. ఈ వీడియోలో మనం ఎకానమీలో భాగంగా ఉన్నటువంటి డెవలప్మెంట్ అండ్ చేంజ్ అనేటువంటి టాపిక్ సంబంధించి అందులో భాగంగా ఉన్నటువంటి సామాజిక అభివృద్ధి సోషల్ డెవలప్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్కి సంబంధించి అనాలిసిస్ చూడడం జరుగుతుంది. సో మనకు డెవలప్మెంట్ చేంజ్ అనేటువంటి సెక్షన్ 3కి సంబంధించి మనం ఇప్పటికే 2 చాప్టర్స్కి సంబంధించి క్లాసెస్ చేయడం జరిగింది. మనకు డెవలప్మెంట్ అండ్ గ్రోత్ అంటే వృద్ధి అభివృద్ధి అనేటువంటి టాపిక్ సంబంధించి, అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిర అభివృద్ధి అనేటువంటి టాపిక్ సంబంధించి మనం వీడియోస్ చేయడం జరిగింది. సో మన 3rd చాప్టర్ కింద ఉన్నటువంటి సోషల్ డెవలప్మెంట్ సామాజిక అభివృద్ధి అనేటువంటి దానిలో భాగంగా ఉన్నటువంటి అందులో మనం ఫస్ట్ టాపిక్గా ఉన్నటువంటి విద్య అనేటువంటి టాపిక్ సంబంధించి అనాలిసిస్ చూడడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి 2011 ప్రకారం భారత్ యొక్క అక్షరాస్యత 74.04% అని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ వచ్చేసి అత్యధికంగా అక్షరాస్యత కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు కేరళ, మిజోరం, గోవా అని ఇచ్చాడు. థర్డ్ వచ్చేసి అత్యల్పంగా అక్షరాస్యత కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు బీహార్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్ ఇచ్చాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మీరు వీడియోను పాజ్ చేసుకుని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో 2011 ప్రకారం భారత్ యొక్క అక్షరాస్యత 74.04% అని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో అదేవిధంగా 2011 ప్రకారం అత్యధికంగా అక్షరాస్యత కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు వరుస క్రమంలో మనకు కేరళ ఇచ్చాడు, మిజోరం, గోవా ఇచ్చాడు. సో వరుస క్రమంలో చూసుకున్నట్లయితే కేరళ, మిజోరం, గోవా, అదేవిధంగా మనకు 4th వచ్చేసి త్రిపుర ఉంటుందండి. సో త్రిపుర అనేటువంటి వరుస క్రమంలో ఉంటుంది కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా అత్యల్పంగా అక్షరాస్యత కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు వచ్చేసి బీహార్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్. వరుస క్రమంలో చూసుకున్నట్లయితే మనకు బీహార్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్ ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు జార్ఖండ్ ఉంటుందండి. వరుస క్రమంలో మనకు జార్ఖండ్ ఉంటుంది. సో ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అదేవిధంగా మనకు కేంద్రపాలిత ప్రాంతాలు 2011 ప్రకారం మన కేంద్రపాలిత ప్రాంతాలు అత్యధికంగా అక్షరాస్యత కలిగి ఉన్న చూసుకున్నట్లయితే మనకు లక్షద్వీప్స్ ఉంటుంది. మనకు సెకండ్ ప్లేస్లో మనకు డయ్యూ డామన్ ఉంటుంది. లక్షద్వీప్స్ నెక్స్ట్ వచ్చేసి డయ్యూ డామన్ ఉంటుంది. అదేవిధంగా మనకు తక్కువ అక్షరాస్యత ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చేసి మనకు దాద్రా నగర్ హవేలీ ఉంటుంది. అదేవిధంగా మనకు పుదుచ్చేరి ఉంటుంది. సో ఇవి కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా మనకు 2011 ప్రకారం అక్షరాస్యత ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాల ప్రారంభంగా చూసుకున్నట్లయితే మనకు సిర్చిప్ జిల్లా. సో సిర్చిప్ జిల్లా వచ్చేసి మనకు మిజోరంలో ఉంటుంది. మనకు అత్యధికంగా అక్షరాస్యత ఉన్నటువంటి జిల్లా సిర్చిప్ జిల్లా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఐజ్వాల్ జిల్లా ఉంటుంది. అదేవిధంగా తక్కువ అక్షరాస్యత కలిగి ఉన్నటువంటి జిల్లా వచ్చేసి మనకు అలీరాజ్పూర్ అనేటువంటి జిల్లా మనకు మధ్యప్రదేశ్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బీజాపూర్. సో బీజాపూర్ వచ్చేసి మనకు ఛత్తీస్గఢ్లో ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. సో మనకు మేల్ అక్షరాస్యత 2011 ప్రకారం మేల్ అక్షరాస్యత చూసుకున్నట్లయితే పురుషుల యొక్క అక్షరాస్యత వచ్చేసి మనకు 82.14% ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్ మహిళలకు సంబంధించినటువంటి అక్షరాస్యత వచ్చేసి మనకు 65.46% ఉంటుంది. అదేవిధంగా మనకు 2011 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత వచ్చేసి మనకు 73.15 ఉంటుంది. అదేవిధంగా మన పట్టణ ప్రాంతాలకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 87.7% ఉంటుందండి. సో ఇవంతా డాటా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మనకు పురుషుల యొక్క అక్షరాస్యత 82%, మనకు మహిళల యొక్క అక్షరాస్యత 65.46, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత వచ్చేసి మనకు 73.5, అదేవిధంగా పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి అక్షరాస్యత వచ్చేసి మనకు 87.7%గా ఉంది. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. సో మనకు అక్షరాస్యతకు సంబంధించినటువంటి బేసిక్ డెఫినేషన్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. మనకు అక్షరాస్యత రేటు. సో మనకు అక్షరాస్యత రేటు వచ్చేసి మనకు దేశంలో ఉన్నటువంటి మొత్తం అక్షరాస్యుల సంఖ్య. సో దేశంలో ఉన్నటువంటి మొత్తం అక్షరాస్యుల సంఖ్య బై సో దేశం యొక్క మొత్తం జనాభా. సో దేశం యొక్క మొత్తం జనాభా ఇంటూ 100 చేసినట్లయితే మనకు వచ్చేది మనకు అక్షరాస్యత రేటు అండి. కాకపోతే మనకు దీనికి సంబంధించి క్రూడ్ అక్షరాస్యత రేట్ అంటూ ఉంటుంది. సో మనకు సిఎల్ఆర్ అంటే ఏంటంటే క్రూడ్ లిటరసీ రేట్. సో క్రూడ్ లిటరసీ రేట్ అంటే ఏం చెప్తుందంటే మనకు 7 సంవత్సరాలు దాటినటువంటి వారిలో అక్షరాస్యులు ఎంతమంది ఉన్నారు డివైడెడ్ బై టోటల్ పాపులేషన్. సో టోటల్ పాపులేషన్ ఇంటూ 100 తీసుకున్నట్లయితే మనకు వచ్చేది మనకు క్రూడ్ లిటరసీ రేట్ వస్తుంది. అదేవిధంగా మనకు ఎఫెక్టివ్ లిటరసీ రేట్. సో ఎఫెక్టివ్ లిటరసీ రేట్ రావాలంటే మనకు ఎఫెక్టివ్ లిటరసీ రేట్లో మనం ఎలా ఉంటుందంటే 7 సంవత్సరాలు దాటిన వారిలో మనకు అక్షరాస్యులు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా పాపులేషన్ కూడా మనకు 7 సంవత్సరాలు దాటిన వారి యొక్క పాపులేషన్ ఇంటూ 100 తీసుకున్నట్లయితే మనకు వచ్చేసి మనకు ఎఫెక్టివ్ లిటరసీ రేట్. సో ఈ యొక్క డిఫరెన్స్ మనం చూసుకోవాల్సి ఉంటుందండి. అక్షరాస్యత రేటు అంటే దేశంలో ఉన్నటువంటి మొత్తం
అక్షరాస్యుల సంఖ్య బై దేశం యొక్క మొత్తం జనాభా ఇంటూ 100. సో ఇది మనం చేస్తే అక్షరాస్యత రేట్ వస్తుంది. అదేవిధంగా మనకు క్రూడ్ లిటరసీ రేట్ చేసినట్లయితే 7 సంవత్సరాలు దాటిన వారిలో అక్షరాస్యుల సంఖ్య బై మొత్తం పాపులేషన్ ఇంటూ 100 తీసుకున్నట్లయితే మనకు క్రూడ్ లిటరసీ రేట్ వస్తుంది. అదేవిధంగా మనకు ఎఫెక్టివ్ లిటరసీ రేట్ రావాలంటే 7 సంవత్సరాలు దాటిన వారిలో అక్షరాస్యుల సంఖ్య బై మొత్తం పాపులేషన్ 7 సంవత్సరాలు దాటిన వారి యొక్క పాపులేషన్ ఇంటూ 100 చేసుకున్నట్లయితే మనకు ఎఫెక్టివ్ లిటరసీ రేట్ వస్తుంది. సో ఈ యొక్క డెఫినేషన్స్ ఉన్నటువంటి వేరియేషన్స్ మనం కరెక్ట్గా చూసుకోవాల్సి ఉంటుందండి. సో అదేవిధంగా మనకు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా మనం సెప్టెంబర్ 8న జరుపుకుంటాం. సో ఇది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఎక్కువ అక్షరాస్యత ఉన్నటువంటి దేశాలు చూసుకున్నట్లయితే మనకు ప్రపంచంలో ఉజ్బెకిస్తాన్. సో ఉజ్బెకిస్తాన్ యొక్క ఫస్ట్ మనకు ఎక్కువ అక్షరాస్యత ఉన్నటువంటి దేశాల్లో ఉజ్బెకిస్తాన్ ఉంది, 99.99% ఉంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనకు ఉక్రెయిన్ ఉందండి, 99.97%. నెక్స్ట్ వచ్చేసి శాన్ మ్యారినో. సో మనకు వరుసగా చూసుకున్నట్లయితే ఉజ్బెకిస్తాన్, ఉక్రెయిన్, శాన్ మ్యారినో దేశాల్లో మనకు ఎక్కువ అక్షరాస్యత ఉంది. తక్కువ అక్షరాస్యత ఉన్నటువంటి దేశాలు వచ్చేసి మనకు చాంద్ అండి, ఆఫ్రికా కంట్రీ అనేటువంటి చాంద్ కంట్రీ. నెక్స్ట్ వచ్చేసి గినియా అనేటువంటిది సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్లో వచ్చేసి మనకు సౌత్ సుడాన్ ఉంది. సో ఇవి వరుస క్రమంలో చూసుకున్నట్లయితే తక్కువ అక్షరాస్యత ఉన్నటువంటి దేశాలు చాంద్, సెకండ్ వచ్చేసి గినియా, థర్డ్ వచ్చేసి మనకు దక్షిణ సుడాన్ వరుస క్రమంలో చూసుకోవాల్సి ఉంటుందండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 2011 ప్రకారం తెలంగాణ అక్షరాస్యత 66.54% అని ఇచ్చాడు. సెకండ్ వచ్చేసి అత్యధికంగా అక్షరాస్యత కలిగి ఉన్నటువంటి జిల్లాలు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, హన్మకొండ ఇచ్చాడు. థర్డ్ వచ్చేసి అత్యల్పంగా అక్షరాస్యత కలిగి ఉన్నటువంటి జిల్లాలు జోగులాంబ, గద్వాల, నెక్స్ట్ నారాయణపేట్, నాగర్ కర్నూలు అని చెప్పేసి ఇచ్చాడు. ఏ వచ్చేసి 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనం ప్రీవియస్ క్వశ్చన్లో భారతదేశానికి సంబంధించినటువంటి డాటా చూసాం. సో ఇందులో మనం తెలంగాణకు సంబంధించినటువంటి అక్షరాస్యతకు సంబంధించిన పూర్తి సమాచారం చూసుకోవాల్సి ఉంటుంది. సో 2011 ప్రకారం తెలంగాణ యొక్క అక్షరాస్యత 66.54% అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. అదేవిధంగా మనకు 2011 ప్రకారం అత్యధికంగా అక్షరాస్యత ఉన్నటువంటి జిల్లాల యొక్క వరుస క్రమం వచ్చేసి మనకు హైదరాబాద్, నెక్స్ట్ వచ్చేసి మేడ్చల్, మల్కాజ్గిరి, నెక్స్ట్ వచ్చేసి హన్మకొండ. సో మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకు వరుస క్రమంలో చూసుకున్నట్లయితే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, హన్మకొండ, తర్వాత మనకు రంగారెడ్డి డిస్టిక్ వస్తుందండి. 4వ స్థానంలో మనకు రంగారెడ్డి వస్తుంది. అదేవిధంగా అత్యల్పంగా అక్షరాస్యత కలిగి ఉన్నటువంటి జిల్లాలు వచ్చేసి మనకు జోగులాంబ, గద్వాల, నెక్స్ట్ వచ్చేసి నారాయణపేట్, నెక్స్ట్ వచ్చేసి నాగర్ కర్నూలు. సో వరుస క్రమంలో చూసుకున్నట్లయితే జోగులాంబ, గద్వాల, నారాయణపేట్, నాగర్ కర్నూలు, తర్వాత మనకు వచ్చేసి మనకు వనపర్తి ఉంటుంది. కాబట్టి సో ఓవరాల్గా మనకు ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అండి. సో దీనికి సంబంధించి మనకు ఆప్షన్ డి అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అదేవిధంగా మనకు సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి పురుషుల యొక్క అక్షరాస్యత చూసుకున్నట్లయితే మనకు 75.04% ఉంది. అదేవిధంగా స్త్రీలకు సంబంధించిన అక్షరాస్యత చూసుకున్నట్లయితే మనకు 57.99% ఉందండి, 57.99% ఉంది. అదేవిధంగా మనకు రాష్ట్రాలకు సంబంధించి ర్యాంకింగ్స్ తీసుకున్నట్లయితే అక్షరాస్యత పరంగా రాష్ట్రాల యొక్క ర్యాంకింగ్స్ తీసుకున్నట్లయితే మనకు 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, ఓవరాల్గా 36కు సంబంధించి ర్యాంకింగ్ తీసుకున్నట్లయితే తెలంగాణ వచ్చేసి దేశంలో 31వ ర్యాంక్లో ఉంది. అక్షరాస్యత పరంగా దేశంలో తెలంగాణ 31వ స్థానంలో ఉంది అకార్డింగ్ టు ద 2011 సెన్సెస్ చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత వచ్చేసి మనకు 81% ఉందండి, 81.09% ఉంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి అక్షరాస్యత వచ్చేసి మనకు 57.30% ఉంది. అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి సామాజిక వర్గాల పరంగా చూసుకున్నట్లయితే ఎస్సీల యొక్క అక్షరాస్యత చూసుకున్నట్లయితే మనకు 58.9% ఉంది, 58.9% ఉంది. అదేవిధంగా మనకు ఎస్టీలకు సంబంధించి అక్షరాస్యత చూసుకున్నట్లయితే మనకు 49.5% ఉందండి, 49.5% ఉంది. సో ఈ డాటా సంబంధించి చూసుకోవాల్సి ఉంటుందండి. సో మనకు మేల్ వచ్చేసి 75.04%, ఫీమేల్ వచ్చేసి మనకు 57.99%. ర్యాంకింగ్ వచ్చేసి మనకు ఓవరాల్గా భారతదేశంలో తెలంగాణ 31వ స్థానంలో ఉంది అక్షరాస్యత పరంగా. పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి మనకు 81.09, గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి మనకు 57.30. అదేవిధంగా మనకు ఎస్సీలకు సంబంధించి అక్షరాస్యత వచ్చేసి 58.9%, ఎస్టీలకు సంబంధించి 49.5% ఉంది. సో ఈ యొక్క స్టాట్స్ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా మనకు 2021 డాటా బేస్ చేసుకొని మనకు కొత్త జిల్లాల ప్రకారం ఎక్కువ అక్షరాస్యత ఉన్నటువంటి మండలాలు కూడా తీసుకోవడం జరిగింది. సో మనకు ఎక్కువ అక్షరాస్యత ఉన్నటువంటి మండలాలు తీసుకున్నట్లయితే మనకు హిమాయత్ నగర్ అండి, ఫస్ట్ వచ్చేసి మనకు హిమాయత్ నగర్ ఎక్కువ అక్షరాస్యత ఉన్నటువంటి మండలం. నెక్స్ట్ వచ్చేసి మనకు మల్కాజ్గిరి మండలం, నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో వచ్చేసి బాచుపల్లి మండలం ఉందండి. సో ఇవి వరుస స్థానాల్లో చూసుకోవాల్సి ఉంటుంది. హిమాయత్ నగర్ వచ్చేసి మనకు హైదరాబాద్ డిస్టిక్లో వస్తుంది. అదేవిధంగా మనకు మల్కాజ్గిరి వచ్చేసి మేడ్చల్, మల్కాజ్గిరి, నెక్స్ట్ వచ్చేసి బాచుపల్లి వచ్చేసి మనకు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో భాగంగా ఉంది. అదేవిధంగా మనకు తక్కువ అక్షరాస్యత ఉన్నటువంటి యొక్క మండలాలు చూసుకున్నట్లయితే
కల్లూరు తిమ్మనదొడ్డి. సో కల్లూరు తిమ్మనదొడ్డి అనేటువంటిది మనకు తక్కువ అక్షరాస్యత ఉన్నటువంటి మండలం మనకు జోగులాంబ గద్వాల్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు గట్టు మండలం. సో నెక్స్ట్ వచ్చేసి గట్టు మండలం జోగులాంబ గద్వాల్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు పల్మెల. సో పల్మెల మండలం వచ్చేసి మనకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. మొదటి జాతీయ విద్యా విధానం 1968లో వచ్చిందని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ వచ్చేసి మొదటి జాతీయ విద్యా విధానంలో త్రిభాషా సూత్రాన్ని పాటించారు అని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ వచ్చేసి మొదటి జాతీయ విద్యా విధానం సమయంలో రాష్ట్రపతిగా వివి గిరి గారు ఉన్నారని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మన ఎడ్యుకేషన్ పాలసీస్కి సంబంధించి చూసుకున్నట్లయితే భారతదేశంలో మొదటి ఎడ్యుకేషన్ పాలసీ వచ్చేసి మనకు 1968 సంవత్సరంలో వచ్చిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకు 1964 నుంచి 66 మధ్యలో మనకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క కొఠారి కమిటీ సిఫార్సుల మేరకు కొఠారి కమిటీ యొక్క సిఫార్సుల మేరకు మొదటి జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగింది. సో మనకు కొఠారి కమిటీ యొక్క సిఫార్సుల మేరకు మన కొఠారి కమిటీ యొక్క వర్కింగ్ పీరియడ్ వచ్చేసి 1964 నుంచి 66 మధ్యలో పనిచేసి దానికి సంబంధించిన సిఫార్సుల మేరకు మొదటి జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగింది. మొదటి జాతీయ విద్యా విధానంలో త్రిభాషా సూత్రాన్ని పాటించారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో మనకు త్రిభాషా సూత్రంలో మనకు ఫస్ట్ వచ్చేసి మనకు అంతర్జాతీయ భాష అనేటువంటిది ఒకటి తీసుకోవడం జరుగుతుంది. సో మనకు అది ఇంగ్లీష్. అదేవిధంగా మనకు జాతీయ భాష. సో జాతీయ భాష వచ్చేసి మనకు హిందీగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు మాతృభాష. సో మాతృభాష వచ్చేసి ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి మాతృభాషగా తీసుకొని ఈ యొక్క త్రిభాషా సూత్రాన్ని మొదటి జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా మనకు మొదటి జాతీయ విద్యా విధానం సమయంలో రాష్ట్రపతిగా వివి గిరి గారు ఉన్నారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో మనకు రాష్ట్రపతిగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చేసి మనకు జాకిర్ హుస్సేన్ ఉన్నారు. సో మనకు అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి వచ్చేసి మనకి ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉండడం జరిగింది. సో ఇవంతా కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. సో అదేవిధంగా మనకు మొదటి జాతీయ విద్యా విధానంలో ఉన్నటువంటి విద్యా విధానం ఎలా ఉందంటే మనకు 10+2+3 విధంగా ఉందండి. 10+2+3 విధానం అనేటువంటిది ఫాలో కావడం జరిగింది. 10 వచ్చేసి మనకు స్కూలింగ్ ఎడ్యుకేషన్, 2 వచ్చేసి ఇంటర్మీడియట్ విద్య, నెక్స్ట్ 3 వచ్చేసి డిగ్రీ. 10+2+3 విధానం వచ్చేసి మనకు మొదటి జాతీయ విద్యా విధానంలో భాగంగా ఉంది. సో ఇది మనకు కొఠారి కమిటీ యొక్క సిఫార్సుల మేరకు ఈ యొక్క విధానాన్ని తీసుకురావడం జరిగింది. మనకు త్రిభాషా సూత్రాన్ని పాటించడం జరిగింది. సో మనకు అంతర్జాతీయ భాష వచ్చేసి ఇంగ్లీష్, అదేవిధంగా జాతీయ భాషగా హిందీ, అదేవిధంగా మాతృభాషను కూడా తీసుకోవడం జరిగింది. సో ఇది ఫస్ట్ జాతీయ విద్యా విధానానికి సంబంధించినటువంటి అంశం అండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే 1, 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి రెండవ జాతీయ విద్యా విధానం 1986లో వచ్చిందని ఇచ్చాడు. సెకండ్ వచ్చేసి రెండవ జాతీయ విద్యా విధానం వయోజన విద్యకు అధికంగా ప్రాధాన్యత ఇచ్చారని ఇచ్చాడు. థర్డ్ వచ్చేసి కస్తూరి రంగన్ కమిటీ యొక్క సిఫార్సుల మేరకు ఈ విద్యా విధానాన్ని రూపొందించారని ఇచ్చాడు. ఏ వచ్చేసి 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. సో దీనికి సంబంధించి మనం రెండవ జాతీయ విద్యా విధానం 1986లో వచ్చిందని ఇచ్చాడు. రెండవ జాతీయ విద్యా విధానం వయోజన విద్యకు అధికంగా ప్రాధాన్యత ఇవ్వబడిందని ఇచ్చాడు. కస్తూరి రంగన్ కమిటీ యొక్క సిఫార్సుల మేరకు ఈ విద్యా విధానాన్ని రూపొందించారని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే రెండవ జాతీయ విద్యా విధానం సంబంధించి మనకు 1986లో వచ్చిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ అనేటువంటిది కరెక్ట్ అవుతుందండి. అదేవిధంగా రెండవ జాతీయ విద్యా విధానం వయోజన విద్యకు అధికంగా ప్రాధాన్యత ఇవ్వబడిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా మనకు కస్తూరి రంగన్ కమిటీ యొక్క సిఫార్సుల మేరకు ఈ యొక్క విద్యా విధానాన్ని రూపొందించారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో ఇది మనకు రాంగ్ అవుతుంది. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ చూసుకున్నట్లయితే 1, 2 మాత్రమే సరైనది కాబట్టి దీనికి ఆప్షన్ ఏ అనేటువంటి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. మనకు సెకండ్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చేటువంటి సమయంలో మనకు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చేసి రాజీవ్ గాంధీ ఉన్నారు. సో దీనికి సంబంధించినటువంటి మనకు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి వచ్చేసి మనకు జ్ఞాని జైల్ సింగ్ ఉన్నారండి. జ్ఞాని జైల్ సింగ్ మనకు దీనికి సంబంధించి ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. సో మనకు రెండవ జాతీయ విద్యా విధానంలో పొందుపరిచినటువంటి అంశాలు ఏంటంటే జీడిపికి సంబంధించి 6% ఖర్చు చేయాలి. విద్య మీద మనకు 6% మనకు జీడిపిలో ఉన్నటువంటి దాంట్లో మనకు 6% డబ్బులు అనేటివి విద్య మీద ఖర్చు చేయాలని చెప్పేసి మనకు రెండవ జాతీయ విద్యా విధానం తెలుపుతుంది. అదేవిధంగా దీని యొక్క ప్రాధాన్యత వచ్చేసి ముఖ్యంగా వయోజన విద్యకు అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు స్త్రీ విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి కానీ ఎస్టీలకు సంబంధించినటువంటి కానీ వీళ్ళకి సంబంధించి విద్యకు అక్షరాస్యత పెంపొందించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు ఎస్సీ ఎస్టీ స్త్రీలకు సంబంధించి స్కాలర్షిప్ సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పేసి ఇందులో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా పాఠశాలను మెరుగుపరచడం కోసం మనకు దీనిలో భాగంగా ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేటువంటి పథకాన్ని, అదేవిధంగా నేషనల్ లిటరసీ మిషన్ అనేటువంటి దాన్ని కూడా మనకి ఈ యొక్క రెండవ జాతీయ విద్యా విధానంలో భాగంగా తీసుకురావడం జరిగింది. సో ఇదన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. మనకు రెండవ జాతీయ విద్యా విధానం
మనకు 1986లో వచ్చింది. మనకు మొదటి జాతీయ విద్యా విధానం మనకు 1968లో వచ్చింది. సో దీనికి సంబంధించి చూసుకోవాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1, 2 సరైనవి కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ కె కస్తూరి రంగన్ కమిటీ సిఫార్సుల మేరకు 3వ జాతీయ విద్యా విధానం 2020లో వచ్చిందని చెప్పేసి ఇచ్చాడు. 3వ జాతీయ విద్యా విధానంలో ప్రాథమిక విద్యను 5+3+3+4 విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారని చెప్పేసి ఇచ్చాడు. 3 వచ్చేసి విద్యారంగంపై చేస్తున్నటువంటి ఖర్చులో జీడిపి వచ్చేసి 5% ఉండాలని చెప్పేసి నూతన విద్యా విధానం 2020 తెలుపుతుందని ఇచ్చాడు. 2030 నాటికి 100% అక్షరాస్యత సాధించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు ఇచ్చాడు. ఏ వచ్చేసి 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 2 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3, 4 సరైనవండి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు స్టేట్మెంట్ 1 వచ్చేసి టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ కె కస్తూరి రంగన్ కమిటీ యొక్క సిఫార్సుల మేరకు 3వ జాతీయ విద్యా విధానాన్ని 2020లో తీసుకుని వచ్చారని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. మనకు టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కావచ్చు, అదేవిధంగా డాక్టర్ కె కస్తూరి రంగన్ కమిటీ యొక్క సిఫార్సుల మేరకి కమిటీల యొక్క సిఫార్సుల మేరకి 2020 మనకు జూలై 29న సో జూలై 29న మనకు క్యాబినెట్ అనేటువంటిది దీనికి సంబంధించి ఆమోదం తెలపడం జరిగిందండి. సో అదేవిధంగా మన సెకండ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే 3వ జాతీయ విద్యా విధానంలో ప్రాథమిక విద్యను 5+3+3+4 విద్యా విధానంగా ప్రవేశపెట్టారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా విద్యారంగంపై చేస్తున్నటువంటి ఖర్చు జీడిపిలో 5% ఉండాలని చెప్పేసి నూతన విద్యా విధానం 2020 తెలుపుతుందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో జీడిపిలో చేసేటువంటి ఖర్చు వచ్చేసి మనకు 6% ఉండాలని చెప్పేసి 3వ విద్యా విధానం మనకు తెలుపుతుంది. అదేవిధంగా మనకు 2030 నాటికి 100% అక్షరాస్యత సాధించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారని ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అవుతుంది. సో మనకు 2030 నాటికి సంబంధించి 100% మనకు పాఠశాల నమోదు నిష్పత్తి, సో పాఠశాలకు సంబంధించి నమోదు నిష్పత్తి అనేటువంటిది 100% ఉండాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో 2035 నాటికి మనకు ఉన్నత విద్యలో మనకు నమోదు నిష్పత్తి వచ్చేసి మనకు 85% ఉండాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో 2030 నాటికి పాఠశాల విద్యలో మనకు 100%, 2035 నాటికి ఉన్నత విద్యలో 85% పాఠశాలకు సంబంధించి నమోదు నిష్పత్తిగా ఉండాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు 1, 2 స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ కాబట్టి సో దీనికి సంబంధించి సి ఆప్షన్ అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు 5+3+3+4 విద్యా విధానానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఈ 5 ఇయర్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే సో 5 ఇయర్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు నర్సరీ ఉంటుంది, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ అండి. ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ ఈ యొక్క 5 ఇయర్స్కి సంబంధించినటువంటి స్టడీ అనేటువంటిది ఉంటుంది. దీన్నే మనం ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అని అంటారండి. ఈ యొక్క 5 ఇయర్స్లో మనకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటారు. సో ఇందులో భాగంగా మనకు నర్సరీ వస్తుంది, ఎల్కేజీ, యూకేజీ, అదేవిధంగా మనకు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వచ్చేసి మనకు ఈ యొక్క ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్లో భాగంగా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి 3 సో 3 ఇయర్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే సో ఇందులో మనకు థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ వరకు ఉంటుందండి. థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ అండ్ ఫిఫ్త్ క్లాస్ వరకు మనకు 3 ఇయర్స్లో భాగంగా ఉంటుంది. దీన్నే మనం ఏమంటారంటే ప్రిపరేషన్ స్టేజ్ అంటారండి, ప్రిపేటరీ స్టేజ్ అంటారండి, ప్రిపేటరీ స్టేజ్ అని చెప్పేసి అంటారు. మనకు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 3 ఇయర్స్ ఉంటుంది. నెక్స్ట్ 3 ఇయర్స్లో భాగంగా మనకి ఏముంటుందంటే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ అండి. నెక్స్ట్ 3 ఇయర్స్ వచ్చేసి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ అంటారు. దీనికి సంబంధించి మనం మిడిల్ ఏజ్ అని చెప్పేసి అంటారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు 4 వచ్చేసి మనకు 9th క్లాస్, 10th, 11th అండ్ 12th సంబంధించి మనకు సెకండరీ స్టేజ్ అని చెప్పేసి అంటారు. సో మనకి ఇక్కడ 5+3+3+4లో భాగంగా ఫస్ట్ వచ్చేసి మనకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్లస్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. మనకు థర్డ్ వచ్చేసి మనకు ప్రిపేటరీ స్టేజ్ వచ్చేసి 3, 4, 5th క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ ఏజ్లో మనకు 6th, 7th, 8th వస్తుంది. సెకండరీ ఏజ్లో వచ్చేసి మనకు సెకండరీ స్టేజ్లో వచ్చేసి 9th, 10th, 11th, 12th అనేటువంటిది మనకు ఇందులో భాగంగా ఉంటుంది. సో ఈ యొక్క మనకు 5+3+3+4 అనేటువంటి స్టడీస్ కంప్లీట్ కావడానికి మనకు 3 ఇయర్స్ నుంచి సో మనకు 3 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ మధ్యలో ఈ యొక్క స్టడీ అనేటువంటి కంప్లీట్ కావడం జరుగుతుందని చెప్పేసి ఇందులో మనం పేర్కోవడం జరిగింది. సో అదేవిధంగా దీనికి సంబంధించి మనకు 6వ తరగతి నుంచేలే మనకు వృత్తి కోర్సులు ప్రారంభిస్తారు. 6వ తరగతి నుంచేలే మనకు వృత్తికి సంబంధించినటువంటి విద్యా కోర్సులు ప్రారంభించాలని చెప్పేసి మన యొక్క ఎడ్యుకేషన్ పాలసీలో పేర్కోవడం జరిగింది. అదేవిధంగా మనకు 5వ తరగతి వరకు సో 5వ తరగతి వరకు కూడా మనకు మాతృభాషలో విద్యా బోధనకు అవకాశాన్ని కల్పించడం జరిగింది. మాతృభాషలో విద్యా బోధన వచ్చేసి మనకు 5th క్లాస్ వరకు చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి సో అంతకుముందు ఉన్నటువంటి మనకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖను సో ఇందులో భాగంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖను మనకు విద్యా మంత్రిత్వ శాఖగా మార్పు చేయడం జరిగింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు సంబంధించి మనకు దానికి సంబంధించి విద్యా మంత్రిత్వ శాఖగా ఈ యొక్క ఎడ్యుకేషన్ పాలసీలో మార్పు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ యొక్క 4 సంవత్సరాలకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ డిగ్రీ విత్ బీఈడి
ఇంటిగ్రేటెడ్ డిగ్రీ విత్ బీఈడీ అనేటువంటిది కూడా మనకు అమల్లోకి వస్తుందని చెప్పేసి మనకి ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానం 2020 జూలై 29 క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత సో అందులో ఉన్నటువంటి అన్ని అంశాలు చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటిది 5+3+3+4 విద్యా విధానంలో మనకు ఏ క్లాసెస్ అనేటువంటి దేనికి సంబంధించి వస్తాయి. సో అందులో భాగంగా మనకు ఉన్నటువంటి అంశాలన్నిటి కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించి 1, 2 సరైనది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో మనం ప్రీవియస్ క్వశ్చన్స్ వరకు మొదటి జాతీయ విద్యా విధానం, రెండవ జాతీయ విద్యా విధానం, మూడవ జాతీయ విద్యా విధానం దాంట్లో ఉన్నటువంటి అంశాలు చూడడం జరిగింది. సో మనం ఇప్పటి నుంచి దీనికి సంబంధించి విద్యకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు సో అందులో ఉన్నటువంటి అంశాలకు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో జతపరచండి అని చెప్పేసి ఇచ్చాడు. విద్యా పథకము వచ్చిన సంవత్సరము 1 వచ్చేసి సర్వశిక్ష అభియాన్, 2 వచ్చేసి రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, 3 వచ్చేసి రాష్ట్రీయ ఉच्चतर శిక్ష అభియాన్, 4 వచ్చేసి సమగ్ర శిక్ష అభియాన్ అని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఏ వచ్చేసి 2018, బి వచ్చేసి 2013, సి వచ్చేసి 2009, డి వచ్చేసి 2001 అని ఇచ్చాడు. ఏ వచ్చేసి 1A 2B 3C 4D, బి వచ్చేసి 1D 2C 3B 4A, సి వచ్చేసి 1B 2A 3D 4C, డి వచ్చేసి 1D 2C 3A 4B అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సర్వశిక్ష అభియాన్ అనేటువంటి పథకం మనకు 2001లో వచ్చిందండి. సో దీనికి సంబంధించి మనకు డి అవుతుంది. సో మనకు ప్రాథమిక విద్యను బలోపేతం చేయడము, నాణ్యతతో కూడినటువంటి ప్రాథమికను అందించాలని చెప్పేసి మనకు సర్వశిక్ష అభియాన్ పథకంలో భాగంగా లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో మనకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ అనేటువంటి పథకము సో ఇది మనకు చూసుకున్నట్లయితే 2009లో వచ్చిందండి. 2009లో వచ్చింది. సో ఇది మనకి ఏం చెప్తుందంటే మాధ్యమిక విద్యను బలోపేతం చేయడం అనేటువంటిది దీనిలో లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో రాష్ట్రీయ ఉच्चतर శిక్ష అభియాన్ అనేటువంటి పథకం మనకు ఇది ఒక 2013లో వచ్చిందండి. ఈ పథకం 2013లో వచ్చింది. ఇది మనకు ఉన్నత విద్య, సో ఉన్నత విద్యకు సంబంధించి బలోపేతం చేయడం అనేటువంటి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మనకు డిగ్రీ కానీ పీజీకి సంబంధించి సో దానికి సంబంధించినటువంటి లక్ష్యాలు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు సమగ్ర శిక్ష అభియాన్, సో సమగ్ర శిక్ష అభియాన్ అనేటువంటి పథకం మనకు 2018లో వచ్చిందండి. సో ఇందులో భాగంగా మనకు సమగ్ర శిక్ష అభియాన్లో సో అంతకుముందు ఉన్నటువంటి సర్వశిక్ష అభియాన్ అనేటువంటి పథకము, అదేవిధంగా రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ అనేటువంటి పథకము, అదేవిధంగా టీచర్స్ ఎడ్యుకేషన్ పథకం, ఈ యొక్క 3 పథకాలని కలిపేసి మనకు సమగ్ర శిక్ష అభియాన్ అనేటువంటి పథకం మనకు 2018లో వచ్చిందండి. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే 1D అవుతుంది, 2C 3B 4A కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ మనకు పథకము దాని యొక్క ఉద్దేశం కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సర్వశిక్ష అభియాన్ అనేటువంటి పథకము ప్రాథమిక విద్యకు సంబంధించింది. మాధ్యమిక శిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ వచ్చేసి మనకు మాధ్యమిక విద్యను బలోపేతం చేయడము, అదేవిధంగా రాష్ట్రీయ ఉच्चतर శిక్ష అభియాన్ వచ్చేసి మనకు ఉన్నత విద్యను బలోపేతం చేయడం కోసము, అదేవిధంగా సమగ్ర శిక్ష అభియాన్ అనేటువంటి పథకంలో భాగంగా సర్వశిక్ష అభియాన్ కావచ్చు, మాధ్యమిక శిక్ష అభియాన్, మనకు టీచర్స్ ఎడ్యుకేషన్ ఈ యొక్క 3 పథకాలను కలిపేసి 2018లో మనకు రాష్ట్రీయ ఉच्चतर శిక్ష అభియాన్ సమగ్ర శిక్ష అభియాన్ అనేటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది విద్యకు సంబంధించినటువంటి పథకాలకు సంబంధించి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. జతపరచండి అంటున్నాడు. విద్యా పథకము అందులో ఉన్నటువంటి అంశం అని చెప్పేసి ఇచ్చాడు. KGVB కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయము, 2 వచ్చేసి మనకు ఆదర్శ పాఠశాలలు మోడల్ స్కూల్స్, 3 వచ్చేసి సాక్షార్ భారత్, 4 వచ్చేసి పడే భారత్ బడే భారత్ అని చెప్పేసి ఇచ్చాడు. ఏ వచ్చేసి SC ST BC మైనారిటీ వర్గాలకు చెందినటువంటి వారికి బాలికలకు హాస్టల్తో కూడినటువంటి విద్యా వసతులను ఇచ్చాడు. బి వచ్చేసి 6 నుంచి 12 తరగతి వారికి ఇంగ్లీష్ మీడియంలో విద్య అని చెప్పేసి ఇచ్చాడు. సి వచ్చేసి వయోజనుల్లో అక్షరాస్యతను పెంచడం ఇచ్చాడు. డి వచ్చేసి రీడింగ్, రైటింగ్, గణిత విభాగాల్లో ప్రత్యేక ప్రోత్సాహకాలు అని చెప్పేసి ఇచ్చాడు. ఏ వచ్చేసి 1A 2B 3C 4D, బి వచ్చేసి 1D 2C 3B 4A, సి వచ్చేసి 1B 2A 3D 4C, డి వచ్చేసి 1A 2B 3D 4C అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు KGVB సో మన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు సంబంధించి ఏంటంటే సో SC STలకు మైనారిటీ వర్గాలకు చెందినటువంటి వారందరికీ కూడా మనకు హాస్టల్ వసతితో కూడినటువంటి విద్యా వసతులు కల్పించాలని చెప్పేసి దీనిలో భాగంగా ఉంది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ అనేటువంటిది మనకు ఏకి సరిపోతుంది. సో ఇది మనకు ఎప్పుడు వచ్చిందని చూసుకున్నట్లయితే 2004లో వచ్చిందండి. ఈ యొక్క పథకం వచ్చేసి మనకు 2004లో రావడం జరిగింది. అదేవిధంగా మనకు ఆదర్శ పాఠశాలలు మోడల్ స్కూల్స్, దీనిలో భాగంగా మనకు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందించాలి. సో దీనికి సంబంధించి B2 అనేది B అవుతుంది. సో ఇది మనకు 2008లో వచ్చిందండి. ఈ యొక్క పథకం వచ్చేసి మనకు 2008లో రావడం జరిగింది. అదేవిధంగా మనకు సాక్షార్ భారత్ అనేటువంటి పథకం ఏంటంటే సో ఈ వయోజనుల్లో అక్షరాస్యతను పెంచడం, సో వయోజనులకు సంబంధించి అడాల్ట్లో మనకి దీనికి సంబంధించి అక్షరాస్యతను పెంచాలనేటువంటి ఉద్దేశంతో 2009లో ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించి సి అవుతుంది. అదేవిధంగా మనకు పడే భారత్ బడే భారత్ అనేటువంటి పథకం ఏంటంటే రీడింగ్ కానీ రైటింగ్ కానీ గణిత విభాగాలకు సంబంధించి ప్రత్యేక ప్రోత్సాహాలు కల్పించడం కాబట్టి సో దీనికి సంబంధించి డి అవుతుందండి. ఈ యొక్క పథకం వచ్చేసి మనకు 2014లో రావడం జరిగింది. సో ఈ యొక్క పథకం ఎప్పుడు వచ్చింది, సో అందులో ఉన్నటువంటి అంశం చూసుకోవాల్సి ఉంటుంది. సో దీని ప్రకారం మనకు ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. KGVBలో వచ్చేసి మనకు SC ST మైనారిటీ
బీసీ వర్గాలకు చెందినటువంటి బాలికలకు హాస్టల్తో కూడినటువంటి విద్యను అందించాలి. సో 2004లో వచ్చింది. ఆదర్శ పాఠశాలలు మోడల్ స్కూల్స్ వచ్చేసి 2008లో వచ్చింది. ఇందులో భాగంగా 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందించాలి. సాక్షార్ భారత్ అనేటువంటి పథకం వచ్చేసి మనకు 2009లో వచ్చింది. వయోజనుల్లో మనకు అక్షరాస్యత పెంచాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు బడే భారత్ అనేటువంటి స్కీమ్ వచ్చేసి రీడింగ్ కావచ్చు, రైటింగ్ కావచ్చు, గణిత విభాగాలకు సంబంధించి ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించడం. ఇది మనకు 2014లో వచ్చినటువంటి పథకము. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. జతపరచండి అంటున్నాడు విద్యా పథకము, దాని యొక్క ఉద్దేశం అని చెప్పేసి ఇచ్చాడు. రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్, 2 వచ్చేసి విద్యాంజలి, 3 వచ్చేసి పెన్సిల్ పోర్టల్, ఈ వచ్చేసి ఈ ఎడ్యుకేషన్, 4th వచ్చేసి ఈ ఎడ్యుకేషన్ ఇచ్చాడు. ఏ వచ్చేసి ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛంద సేవకులను ప్రోత్సహించడము, బి వచ్చేసి పాఠశాల విద్యార్థులకు మ్యాథ్స్ సైన్స్ పైన అవగాహన కల్పించడము, ఆన్లైన్లో పుస్తకాలను అందుబాటులో ఉంచడము సి ఇచ్చాడు. డి వచ్చేసి బాల కార్మిక వ్యవస్థను నిరోధించి వారికి పాఠశాలలో చేర్పించడం అని ఇచ్చాడు. ఏ వచ్చేసి 1A 2B 3C 4D, బి వచ్చేసి 1D 2C 3B 4A, సి వచ్చేసి 1B 2A 3D 4C, డి వచ్చేసి 1B 2A 3C 4D అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ అనేటువంటి పథకం వచ్చేసి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు మ్యాథ్స్ మరియు సైన్స్ పైన అవగాహన కల్పించాలనేటువంటి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి బి అవుతుందండి. సో ఈ యొక్క పథకం వచ్చేసి మనకు 2015. సో 2015 జూలై 9వ తారీఖు ఈ యొక్క పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. అదేవిధంగా విద్యాంజలి పథకం వచ్చేసి మనకు ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛంద సేవకులు ఉంటారు కదా, వారిని ప్రోత్సహించడం కోసం మనకు విద్యాంజలి పథకం వచ్చేసి మనకు 2016. సో 2016 జూలై 16న ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మనకు పెన్సిల్ పోర్టల్. సో పెన్సిల్ పోర్టల్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ యొక్క బాల కార్మిక వ్యవస్థ నిరోధించి వాటిని పాఠశాలలో చేర్పించడం అనేటువంటి లక్ష్యంగా ఈ యొక్క పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది మనకు వచ్చేసి మనకు 2017 సెప్టెంబర్ 26వ తారీఖు నాడు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎడ్యుకేషన్లో భాగంగా ఆన్లైన్లో పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావడం అనేటువంటిది మనకి ఈ పథకంలో భాగంగా పెట్టుకోవడం జరిగింది. సో మనకు ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది కూడా మనకు 2017లో వచ్చింది. 2017 జూలై 9వ తారీఖున ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో మనకు పథకం వచ్చినటువంటి తేదీ, అదేవిధంగా దానిలో ఉన్నటువంటి ఉద్దేశం చూసుకోవాల్సి ఉంటుందండి. రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ అనేటువంటి పథకము మనకు పాఠశాలలోని విద్యార్థులకు మ్యాథ్స్ మరియు సైన్స్ పైన అవగాహన కల్పించాలనేటువంటి లక్ష్యంతో 2015 జూలై 9వ తారీఖున ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా విద్యాంజలి అనేటువంటి పథకం ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛంద సేవకులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో 2016 జూన్ 16న ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారు. అదేవిధంగా మనకు పెన్సిల్ పోర్టల్ వచ్చేసి బాల కార్మిక వ్యవస్థను నిరోధించి వారిని పాఠశాలలో చేర్పించాలనేటువంటి లక్ష్యంతో పెన్సిల్ పోర్టల్ అనేటువంటి దాన్ని మనకు 2017 సెప్టెంబర్ 26న ప్రారంభించారు. అదేవిధంగా మనకు ఈ ఎడ్యుకేషన్ ఆన్లైన్లో పుస్తకాలను అందుబాటులోకి తేవాలనేటువంటి ఉద్దేశంతో 2017 జూలై 9న యొక్క స్కీమ్ను ప్రారంభించడం జరిగింది. దీని ప్రకారం 1B 2A 3D 4C కాబట్టి ఆప్షన్స్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి ప్రధానమంత్రి గ్రామీణ సాక్షరత్ అభియాన్లో భాగంగా గ్రామీణ కుటుంబాలకు డిజిటల్ అక్షరాస్యతను పెంచాలని చెప్పేసి అన్నాడు. సెకండ్ వచ్చేసి జిజ్ఞాస కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులకి మరియు విద్యార్థులకి ప్రయోగశాలలో ప్రాక్టికల్గా నేర్చుకునేటువంటి అవకాశాన్ని కల్పించడం అని ఇచ్చాడు. 3 వచ్చేసి పढ़ना लिखना అభియాన్లో పెద్దలలో అక్షరాస్యతను పెంచడం అని చెప్పేసి ఇచ్చాడు. ఏ వచ్చేసి 1 2 సరైనవి, బి వచ్చేసి 2 3 సరైనవి, సి వచ్చేసి 1 3 సరైనవి, డి వచ్చేసి 1 2 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ప్రధానమంత్రి గ్రామీణ సాక్షరత్ అభియాన్ అనేటువంటి పథకానికి సంబంధించి గ్రామీణ కుటుంబాలకు డిజిటల్ అక్షరాస్యతను పెంచాలని చెప్పేసి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఈ పథకం వచ్చేసి మనకు 2017. సో 2017 ఫిబ్రవరి 8న ఈ యొక్క పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. సో దీనికి సంబంధించి గ్రామీణ కుటుంబాలలో డిజిటల్ అక్షరాస్యతను పెంచాలని చెప్పేసి దీన్ని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా మనకు జిజ్ఞాస అనేటువంటి కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కావచ్చు ఉపాధ్యాయులకు సంబంధించి ప్రాయోగశాలలో ప్రాక్టికల్గా నాలెడ్జ్ని పెంచుకునేటువంటి అవకాశం కల్పించడం కోసం ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇది మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందని చూసుకున్నట్లయితే మనకు 2017. సో 2017 జూలై 6వ తారీఖున మనకి ఈ యొక్క పథకం స్టార్ట్ కావడం జరిగింది. సో అదేవిధంగా మనకు పढ़ना लिखना అనేటువంటి అభియాన్. సో पढ़ना लिखना అభియాన్ అనేటువంటి పథకము పెద్దలలో అడల్ట్స్లో అక్షరాస్యతను పెంచాలనేటువంటి లక్ష్యంగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇది మనకు 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇచ్చినటువంటి 3 పథకాలు కూడా దీనికి సంబంధించి కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇందులో భాగంగా మనకు విద్య అనేటువంటి సామాజిక అభివృద్ధిలో విద్యలో ఉన్నటువంటి విద్య అనేటువంటి కాన్సెప్ట్లో భాగంగా విద్యకు సంబంధించినటువంటి మూడు పాలసీస్, విద్యా పాలసీ 1, విద్యా పాలసీ 2, విద్యా పాలసీ 3 2020లో వచ్చినటువంటి పాలసీస్. అదేవిధంగా మనకు వచ్చినటువంటి విద్యకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు అవి దేనికి ఉద్దేశించబడినవి, ఈ అంశాలు మనం అన్నింటి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.